Hi, this is Vamshi Dande from JVS IT. ఇక్కడ ఆల్రెడీ ఇంటర్ఫేస్ చూసాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఇంటర్ఫేస్ లో కూడా కంప్లీట్ గా సో కమ్ టు ద రీసెంట్స్ అండ్ టేక్ ద న్యూ డిజైన్ ఫైల్. సో ఒక న్యూ డిజైన్ ఫైల్ తీసుకోండి. ప్రీవియస్ సెషన్స్ లో మనం ఆల్రెడీ ఫ్రేమ్స్ ఎలా తీసుకోవాలనేది కాన్సెప్ట్ తీసుకున్నాం. అలాగే ఫ్రేమ్స్ తీసుకున్నప్పుడు దీనికి సంబంధించిన ఫ్రేమ్స్ యొక్క పేజ్ స్టైల్స్ అండ్ పేజ్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయనేది మనం చూసాం ఫ్రెండ్స్. అందులో కూడా ఇక్కడ మనం డెస్క్టాప్ తీసుకుంటున్నాము. ఇన్ కేస్ డెస్క్టాప్ తీసుకున్నా కూడా ఈ ఫ్రేమ్ యొక్క సైజెస్ ని మోడిఫై చేయాలి అంటే ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు మనకు కావాల్సిన సైజ్ కి. అండ్ హైట్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన సైజ్. ఈ లేఅవుట్స్ ఆల్రెడీ నిన్న మనం చూసాము. కానీ ఇక్కడ టాపిక్ వైజ్ గా చూసుకుంటే ఒక వర్క్ స్టేషన్ లో మనం ఎలా వర్క్ చేస్తున్నాం యూజింగ్ విత్ దిస్ టూల్స్, అంటే ఈ టూల్స్ ని యూజ్ చేసి మనకు కావాల్సిన వర్షన్ ని మనం ఎలా వర్క్ చేస్తున్నాం అనేది కాన్సెప్ట్ అండి. అంటే ఇంటర్ఫేస్ ఎలా తీసుకుంటున్నాం అనేది కాన్సెప్ట్ ఇక్కడ. సో ఆ ఇంటర్ఫేస్ లో మనకు కావాల్సిన టాపిక్స్ ఏంటి, ఇక్కడ ఇమేజెస్ ని ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడికి వచ్చేసరికి నేను 1 సెకండ్ ఓపెన్ చేస్తున్నాను. ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డెస్క్టాప్ తీసుకున్నాను. ఆల్రెడీ మనం ఈ డెస్క్టాప్ తీసుకోవడం ఫ్రేమ్ వైజ్ గా తీసుకోవడం అనేది మనకు తెలుసు. కానీ ఫ్రేమ్స్ లో కూడా ఆల్రెడీ నేను డెస్క్టాప్ తీసుకొని యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం మనం చూసాము. ఆ యూజర్ ఇంటర్ఫేస్ లో టూల్స్ మీద ఎలా వర్క్ చేసాం అనేది మనం ఒకసారి ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ లో వర్క్ చేసాం కాబట్టి టూల్స్ మీద మనకు ఆల్రెడీ ఆ కమాండ్ ఉంది. కానీ ఇక్కడ ఒక ఫ్రేమ్ ని ఎలా తీసుకోవాలి, అలాగే ఒక షేప్ అండ్ ప్రాపర్టీస్ ని ఎలా వర్క్ చేయాలి, కలర్స్ అండ్ ఇమేజెస్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఇందులో నేను ఒక మొబైల్ యాప్ రిలేటెడ్ గా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, లైక్ ఐఫోన్ ప్రీడిఫైన్డ్. సో ఐఫోన్ ప్రీడిఫైన్డ్ ఒక సినారోస్ తీసుకుంటున్నాను. ఐఫోన్ 13 మినీ అనే ఒక కామన్ కాన్సెప్ట్ తీసుకున్నాను. సో డెస్క్టాప్ మీద ఉన్నది డిలీట్ చేశాను. డెస్క్టాప్ ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసి ఐ జస్ట్ డిలీటెడ్ ద ఆర్ట్ బోర్డ్ అండ్ ఫ్రేమ్ ని డిలీట్ చేశాను. నౌ మై ఫ్రేమ్ విల్ బి దిస్ కాన్సెప్ట్, లైక్ ఒక యాప్ రిలేటెడ్ గా తీసుకున్నాను. సో యాప్ రిలేటెడ్ గా తీసుకున్నాను. ఈ యాప్ రిలేటెడ్ గా తీసుకునేటప్పుడు కంపల్సరీ దాని యొక్క మాస్కింగ్ ఫ్రేమ్, అంటే ఇది జస్ట్ ఒక ఫ్రేమ్ లాంటిది. ఓకే, దిస్ ఇస్ ద ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ కూడా నేనేం చేస్తున్నాను, ఒక వర్క్ స్టేషన్ అంటే ఒక వర్క్ ఇంట్రోకి సంబంధించిన డిజైన్ అనేది చేస్తున్నాను. ఈ వర్క్ ఇంట్రోలో కూడా ఒక ప్రాపర్ గా టెక్స్ట్ మనం ఎలా ప్లేస్ చేస్తాం, షేప్స్ అండ్ ప్రాపర్టీస్ ని ఎలా తీసుకుంటాం, అలాగే ఒక ఇమేజెస్ ని ఇక్కడ మనం అప్లై చేస్తాము, అలాగే ఆ ఇమేజెస్ ని ఇంపోర్ట్ చేసుకోవడం, దాన్ని మాస్కింగ్ చేయడం, మాస్కింగ్ కాన్సెప్ట్ ని కూడా యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ టెక్స్ట్ అండ్ ఫార్మాటింగ్స్ ని ఎలా యూజ్ చేస్తాం అనేది కాన్సెప్ట్ ఫ్రెండ్స్. దీన్ని ఆటో లేఅవుట్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఒక లేఅవుట్ డిజైన్ ని ఆటో లేఅవుట్స్ అని కూడా పిలవడం జరిగింది. సో ఇక్కడ వర్క్ ఇంట్రోలో ఒక సైజ్ అనేది నేను తీసుకున్నాను. ఒక సైజ్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఫిల్ లో ఇక్కడ నాకు కావాల్సిన కలర్స్ ని తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడున్న లేటెస్ట్ గా వచ్చిన థింగ్ ఏంటంటే ఒక ఆర్ట్ బోర్డ్ కూడా మనం ఏం చేయొచ్చు, రౌండెడ్ కార్నర్స్ అనేవి ఇవ్వచ్చు. సో రౌండెడ్ కార్నర్స్ కూడా నేను ఇక్కడ ఎంత కావాలనేది మనం ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో రౌండెడ్ కార్నర్స్ ఇవ్వచ్చు. అలాగే మనకు కావాల్సిన కలర్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు దాని యొక్క ఒపాసిటీని కూడా ఇక్కడ లైక్ ట్రాన్స్పరెన్సీని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. సో నేను ఒక ఆర్ట్ బోర్డ్ తీసుకుంటున్నాను. లేయర్స్ లో నేను జస్ట్ ఒక ఆర్ట్ బోర్డ్ మాత్రమే తీసుకున్నాను. ఆర్ట్ బోర్డ్ ని తీసుకున్నానే కానీ దాని మీద నేను ఎటువంటి లేయర్ ని కానీ షేప్ ని కానీ తీసుకోలేదు. సో షేప్ తీసుకుంటే షేప్ కి అప్లై చేయొచ్చు. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ షేప్ యూ కెన్ డ్రాగ్ ఇట్. సో ఇది ఒక షేప్ ఆఫ్ లేయర్ కింద క్రియేట్ అయింది. ఓకే, సో వర్క్ స్పేస్ లో లేదు అది. అంటే మన ఆర్ట్ బోర్డ్ ఇక్కడ ఉంది, మన ఫ్రేమ్ ఇక్కడ ఉంది, లేయర్ బయట ఉంది. సో ఇఫ్ యూ పుట్ ఇన్ టు ద ఆర్ట్ బోర్డ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ టు ద ఫ్రేమ్. సో ఆటోమేటిక్ గా ఫ్రేమ్ లోకి వచ్చింది. సో ఇక్కడ లేయర్స్ అనేవి బయటైనా తీసుకోవచ్చు. దాన్ని మళ్ళీ మనకు కావాల్సిన ఫ్రేమ్స్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో డిలీట్.
సో సెలెక్ట్ చేశానండి. కానీ సార్ ఒక ఫిల్ కాకుండా ఒక ఇమేజ్ ని ఎలా ఇంపోర్ట్ చేస్తాం? ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి గ్రేడియంట్స్ వస్తాయి. ఈ గ్రేడియంట్స్ కూడా ఒక కలర్ స్కీమా లాంటిదే. ఈ గ్రేడియంట్స్ లో కూడా మనకు కావాల్సిన డిజైన్ ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా గ్రేడియంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ పాయింటర్స్ ని పెట్టుకుంటే మనకి మల్టీ కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ విధంగా మనకు కావాల్సిన గ్రేడియంట్ ని ఫామ్ చేస్తున్నాను. సో నాకు కింద రెడ్ వద్దు. సో యూ కెన్ పిక్ ద కలర్ రెడ్ అండ్ జస్ట్ సెలెక్ట్ ఇట్ అండ్ ఇక్కడున్న కలర్ ని క్లిక్ చేసుకోండి అండ్ యూ కెన్ డ్రాగ్ ఇట్ లైక్ దిస్. సో లేదు అనుకుంటే యూ కెన్ జస్ట్ మూవ్ ఇట్ ఆన్ ద బ్లూ, యూ కెన్ డ్రాగ్ ఇట్ ఆర్ సమ్ గ్రీన్ వేరియంట్ యూ కెన్ అప్లై లైక్ దిస్. సో ఈ విధమైన కలర్ కాన్సెప్ట్ ని మనం ఇంప్లిమెంట్ చేసాం. సో దిస్ వి కాల్ as గ్రేడియంట్. సో గ్రేడియంట్ లో కూడా మళ్ళీ ఇక్కడ రేడియల్, యాంగిల్ అండ్ డైమండ్ ఈ స్టైల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇందులో కూడా నాకు ఈ కలర్ నాకు అవసరం లేదు. సో యూ కెన్ మూవ్ ఇట్, యూ కెన్ రిమూవ్ దిస్ వన్ డైరెక్ట్లీ. మనకు కావాలంటే స్టాప్స్ ని యాడ్ చేసుకోవచ్చు, అలాగే గ్రేడియంట్ స్టాప్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు. సో గ్రేడియంట్ స్టాప్స్ ని ఒక్కొక్క దాన్ని ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు, లేయర్స్ ని, వీటిని స్టాప్స్ అంటారు. ఈ స్టాప్స్ ని మనం మూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ యాంగులర్ అంటే యాంగులర్ స్టైల్లో వస్తాయి, రేడియల్ అంటే రేడియల్ స్టైల్స్ లో వస్తాయి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే దీని యొక్క గ్రేడియంట్స్ ని మనం రొటేట్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా గ్రేడియంట్స్ ని ఫామ్ చేస్తున్నాను. అండ్ ఇమేజ్, ఇప్పటిదాకా మనం ఏం క్రియేట్ చేసాం? జస్ట్ ఒక గ్రేడియంట్ మాత్రమే ఫిల్ చేసాం. ఈ గ్రేడియంట్ ఫిల్ చేశాను. సో ఈ ఆర్ట్ బోర్డ్ ని డూప్లికేట్ చేయాలంటే ఆల్ట్ ప్లస్ డ్రాగ్, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే డూప్లికేట్ ఫామ్ అయింది. జస్ట్ ఆర్ట్ బోర్డ్ డూప్లికేట్ అవుతుంది నాకు ఇక్కడ. ఓకే, అంటే ఫ్రేమ్ అనేది డూప్లికేట్ అవుతుంది. సో సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇమేజ్ కూడా అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్స్ లో మనకు కావాల్సిన డిజైన్ ఏదైనా ఉంటే ఆ డిజైన్ ని జస్ట్ నేను ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఒక ఇమేజ్ నేను ఇంపోర్ట్ చేశాను. ఇందులో ఫిల్ అంటే ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోయింది. ఓకే, అదే విధంగా ఫిట్ అంటే ఫిట్ అయిపోయింది. క్రాప్, సో మీరు తీసుకున్న ఇమేజెస్ ని మనం క్రాప్ చేయొచ్చు. టైల్ వైజ్ గా మనం ఇలా జస్ట్ మనం లూప్ చేయొచ్చు ఇమేజ్ ని. ఓకే, కానీ ఇక్కడ 50% కాకుండా నేను ఒక 20% ఇవ్వండి, వచ్చిందా? 10% ఇవ్వండి, వచ్చాయా టైల్ వైజ్ గా? సో సరే, ఎప్పుడైనా సరే మనం ఫిల్ కి వెళ్తాం. ఫిల్ కి వెళ్ళినా కూడా క్రాప్ తీసుకుంటే ఆ క్రాప్ లో ఇమేజ్ ని మనం మూవ్ చేయొచ్చు. ఓకే, ఒక క్రాప్ లోనే ఇమేజ్ ని మూవింగ్ చేసే ఆప్షన్ వచ్చింది. ఫిల్ ఆటోమేటిక్ గా ఫిల్ అయింది, ఫిట్ ఆటోమేటిక్ గా ఫిట్ అయింది, టైల్స్ ఆటోమేటిక్ గా మనకి రిప్లికేట్ అవుతాయి అంటే డూప్లికేట్ అవుతాయి. అండ్ కమ్ టు ద ఒక క్రాప్ లో మాత్రమే మనం ఏం చేయొచ్చు? మూవబుల్ చేయొచ్చు అండ్ ఎడిట్ చేయొచ్చు, ట్రాన్స్ఫార్మ్ కూడా చేయొచ్చు ఇలా. సో ఈ టైప్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ మనకి డైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ అనే లేయర్ లోనే మనం తీసుకుంటాం, ఇమేజ్ అనే లేయర్ లోనే తీసుకుంటాం. అండ్ క్రాప్ లోనే ఆప్షన్ అనేది ఉండిద్ది టు అడ్జస్ట్మెంట్. లేదా ఫిల్ అంటే డైరెక్ట్ గా ఫిల్ అయిపోద్ది, క్రాప్ అంటే డైరెక్ట్ గా మనం వీ కెన్ మూవ్ ఇట్ లైక్ దిస్. ఎంతవరకు ఆ సెక్షన్ కావాలో అంతవరకు చూస్తాము. సో అయిపోయింది. అండ్ మనకి ఇక్కడ బయట క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది ఫిట్ అయినట్టు సెలెక్ట్ చేశాను. సో ఈజ్ ఇట్ వెరీ క్రిస్టల్ క్లియర్ అండి. కానీ ఇమేజ్ వర్షన్ ఉంది, కానీ అదే నేను ఒక ఆర్ట్ బోర్డ్ లో వీడియో పెట్టగలిగితే అంటే వీడియో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చా? సో వీడియోను ఆప్షన్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, బట్ దట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ ఆప్షన్. యూ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రొఫెషనల్ టీమ్ అండ్ ఎడిటర్ అండ్ వీడియోస్. సో సేమ్ మన ఇమేజ్ ఎలా ఇంపోర్ట్ చేసామో వీడియోను కూడా అలాగే ఇంపోర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంతవరకు క్లియరా? సో ఇది ఆర్ట్ బోర్డ్స్. నేను ఇంకొక ఆర్ట్ బోర్డ్ ని కూడా నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకుని ఇలా డ్రాగ్ చేశాను. ఐ వుడ్ లైక్ టు టేక్ ఏ సాలిడ్ కలర్. నేను ఒక సాలిడ్ కలర్ ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. సో ఈ సాలిడ్ కలర్ లో మనం ఏంటి అంటే మనం ఒక ఫ్రేమ్ ని డిజైన్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టేక్ ఏ టెక్స్ట్ టూల్, జస్ట్ క్రియేటెడ్ ఏ ఫ్రేమ్. సెలెక్ట్ చేశాను. జస్ట్ మనకు అర్థం అవడానికి నేను ముందు రాస్తున్నాను దిస్ ఈస్ ఎ ఫ్రేమ్ అని. సో టేక్ ద లైన్ టూల్ or arrow tool. సో దిస్ ఇస్ ద ఫ్రేమ్. ఫ్రేమ్ అనేది మనకి ఇది మనం యూజ్ చేస్తున్న దాన్ని ఫ్రేమ్ అని పిలుస్తాం. ఇక్కడికి వచ్చి ఒక సాలిడ్ కలర్ తీసుకొని ఆ సాలిడ్ కలర్ లో మనకు కావాల్సిన డిజైన్ ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అంటే ఫ్రేమ్ అంటే అర్థమైంది. సో
ఈ మేకింగ్ ఏ ఫ్రేమ్, ఒక ఫ్రేమ్ ని మనం క్రియేట్ చేసాము. దీంట్లో మనం ఏం చేస్తున్నాము, ఇమేజ్ ఇంపోర్టింగ్. అంటే ఫ్రేమ్ తో పాటు మనం ఇంకేం చేయాలి, ఒక ఇమేజ్ ని ఎలా ఇంపోర్ట్ చేయాలి. సో ఐమ్ జస్ట్ టేకింగ్ ఫ్లిప్ అనమాట. జస్ట్ నేను ఈ ఆరో సింబల్స్ మీకు అర్థం అవడానికే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఒక షేప్ ని తీసుకుంటున్నాను. క్రియేట్ ఎ రెక్టాంగిల్ షేప్ అండ్ డ్రా ఇట్. ఓకే, సో రెక్టాంగిల్ షేప్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా నాకేం జరుగుతుంది, ఇక్కడ ఒక ఇమేజ్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, దీన్ని ఏమంటారు మనం, షేప్స్, యూజింగ్ విత్ షేప్స్ అండ్ ఇంపోర్టింగ్ ఇమేజెస్. అంటే షేప్స్ తీసుకుంటున్నాను, అదే విధంగా నేను ఇమేజెస్ ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇది ఫ్రేమ్ ని తీసుకున్నాను. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని తీసుకోవాలి, ఫ్రేమ్ ని తీసుకోవాలి. ఒక ఫ్రేమ్ ని తీసుకుంటేనే మనం ఇమేజ్ ని ఒక షేప్ లో ఇంపోర్ట్ చేసుకుంటాము. అదే విధంగా దీనికి ఏదైనా మాస్క్ కావాలన్నా, ఇమేజెస్ కావాలన్నా తీసుకుంటాం. షేప్ క్రియేట్ అయింది, ఇంపోర్టింగ్ ద ఇమేజ్, ఫైల్, ఇంపోర్ట్, ప్లేస్ ఇమేజ్. సో ఏ ఇమేజ్ ని ప్లేస్ చేయాలన్నా, ఓకే, ఏ ఇమేజ్ ని ప్లేస్ చేయాలన్నా మనం షార్ట్ కట్ యూజ్ చేద్దాం. దాని Ctrl+Shift+K అంటారు. So use the shortcut, it's Ctrl+Shift+K. Place a image. To place the image. రాసుకోండి కంపల్సరీ. మీరు రాస్తే మీకు ఒక ఐడియా వచ్చింది, అందుకనే రాపిస్తున్నాను. ప్లేస్ ఏ ఇమేజ్. ప్లేస్ ద ఇమేజ్ అయిపోయింది. సో అన్నిటికన్నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ ఒక కలర్స్ ని ఎలా అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఫ్రేమ్ కి ఒక కలర్ ఇచ్చాను. సార్ నాకు ఫ్రేమ్ కి కలర్ వద్దు, వీ కెన్ గో విత్ వైట్. సో వైట్ ఎప్పుడు ఈ ఎడ్జ్ లో ఉండిద్ది, బ్లాక్ ఎప్పుడు ఈ ఎడ్జ్ లో ఉండిద్ది. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద వైట్ కలర్ అండ్ టేక్ ద షేప్. షేప్ ని సెలెక్ట్ చేసి ఈ షేప్ లో ఒక ఇమేజ్ ని ఇంపోర్ట్ చేయాలి. అండ్ నాకు ఆల్రెడీ షార్ట్ కట్ ఉంది కాబట్టి Ctrl+Shift+K ప్రెస్ చేయగానే ఇమేజెస్ ఓపెన్ అయ్యాయి. ఇమేజెస్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజెస్ లో తీసుకున్నాను. ఇమేజెస్ లో ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక బ్యాక్గ్రౌండ్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఐ కెన్ టేక్ దిస్ బ్యాక్గ్రౌండ్. సో జస్ట్ డ్రాగింగ్ లైక్ దిస్. ఇమేజ్ ని అండ్ ఆబ్జెక్ట్ ని రెండింటిని సెలెక్ట్ చేశాను. ఒక ఇమేజ్ ని, ఒక షేప్ అంటే ఆబ్జెక్ట్ ని రెండింటిని సెలెక్ట్ చేసి ఐఎమ్ జస్ట్ గివింగ్ ద మాస్క్. సో మాస్క్ అనే దాన్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ ద ఇమేజ్ అండ్ కంటైనర్, ఆబ్జెక్ట్, క్లిక్ ద షార్ట్ కట్ కీ Ctrl+Alt+M. దాన్ని మాస్క్ అంటారు. సో ఇమేజ్ విల్ మాస్క్ ఇన్ టు ద కంటైనర్. ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వచ్చింది. సపోజ్ ఆబ్జెక్ట్ ని దీన్ని సెలెక్ట్ చేశాను. ఇలా మాస్క్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో వీ కెన్ ప్లేస్ ఇట్ హియర్. మనకి ఎలా కావాలంటే అలా. అండ్ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఇమేజ్ ని కొద్దిగా స్కేల్ చేసుకుంటున్నాను మాస్క్ లో. అండ్ సెలెక్ట్ చేసి ఐఎమ్ జస్ట్ ప్లేసింగ్ హియర్ లైక్ దిస్. ఒక ఇమేజ్ ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మాస్క్ ని క్రియేట్ చేశాను. షార్ట్ కట్ Ctrl+Alt+M. If you write Ctrl+Alt+M. Yes sir, noted. సో మాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. మరి మాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సో మాస్క్ ని మళ్ళీ రిమూవ్ చేయాలి. ఐ జస్ట్ టేకెన్ ఎ డూప్లికేట్. సో మాస్క్ ని ఎలా క్రియేట్ చేసామో అదే విధంగా మాస్క్ ని కూడా రైట్ క్లిక్ అన్గ్రూప్ చేసుకోవచ్చు. ఇలా మాస్క్ అనేది సెలెక్ట్ చేసుకొని Ctrl+Alt+M, మళ్ళీ మాస్క్ అనేది మనకి అన్మాస్క్ అయింది ఇలా. సో సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ క్లిక్ అన్గ్రూప్ చేసుకోండి, అన్గ్రూప్. సో use a mask. Frame, shapes, pixels, image. Okay, the mask group is removed, but right click. Okay, then you can select directly we can place the image, right? Then what is the use of this mask? Suppose if there is a container, okay, container undandi,
ఐ హ్యావ్ ఏ కంటైనర్ ఆఫ్ సర్కిల్. ఈ విధంగా ఒక సర్కిల్ ఉందండి. ఓకే, if I would like to import the image, Control Shift A. So I would like to insert one photograph, any photograph. Suppose the person photograph like this. Is it possible? No, not at all. So ఇక్కడ ఒక క్యారెక్టర్ నేను ప్రొఫైల్ పిక్ కింద తీసుకున్నాను, బట్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్ అండ్ Control Alt M. Is it clear? Clear, sir. Very clear. Yeah. Thank So you. right click, you can ungroup this one. You can ungroup means we can divide it like this. You can select it and you can delete this one and you can select the box. Okay, మనకు కావాల్సిన got it, విధంగా మనం మాస్క్ ని తీసుకోవచ్చు. అదే విధంగా మనకు కావాల్సిన ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. Okay. To select it and I can affect the strokes. Strokes కావాలంటే strokes కూడా మనం ప్లేస్ చేయొచ్చు and I can give 10 pixels. కానీ స్ట్రోక్ ఇమేజ్ అనేది స్ట్రోక్ వేరుంది, ఇమేజ్ వేరుంది. ఓకే, సో వాట్ షుడ్ ఐ డూ? ఎప్పుడైనా సార్ మీరు ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని అండ్ మేక్ ఇట్ సమ్ కలర్ అండ్ సెలెక్ట్ ఇట్, Control-C, Control-V, కాపీ పేస్ట్ చేస్తున్నా, డూప్లికేట్ చేస్తున్నా. సో ఒక దాంట్లో మాత్రమే నేను మాస్క్ చేస్తున్నా కంటైనర్ ని. ఓకే, జస్ట్ ఇలా క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ దీని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని I can give the stroke and select this one and keep it into the back side of the area. And select the image and move it like this. కానీ this is two procedures it is happening. అంటే ఇమేజ్ కి ఒక కంటైనర్ తీసుకున్నాను, స్ట్రోక్ కి ఒక కంటైనర్ తీసుకున్నాను. కరెక్టా కాదా? Yes, sir. సో ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ దిస్ ప్రాసెస్ అండ్ ఐఎమ్ టేకింగ్, నేను దాన్ని ఆ ప్రాసెస్ ని డిలీట్ చేసి నాకు కావాల్సిన ఇమేజ్ ని ఇక్కడే ఇన్సర్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసుకొని అండ్ ఐ కెన్ గో టు ద ఫైల్, place image. If you take any image, just double click and click it. సో డైరెక్ట్ గా తీసుకొని ఫ్లిప్ చేస్తున్నాను, జస్ట్ క్లిక్ చేస్తున్నాను అండ్ ఐ కెన్ యాడ్ ద స్ట్రోక్ డైరెక్ట్లీ హియర్ లైక్ దిస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ని కంటైనర్స్ తీసుకున్నాను? ఒకే కంటైనర్ తీసుకున్నాను. అవును సార్. సో మళ్ళీ చెప్తాను చూడండి మేడం, కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉండేది. ఇందాకడ మల్టిపుల్ కంటైనర్స్ తీసుకొని ఒక ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసి అదే విధంగా ఆ ఇమేజ్ కి మళ్ళీ స్ట్రోక్ కావాలంటే ఇంకొక డూప్లికేట్ చేశాను. ఓకే, అలా కాకుండా ఎప్పుడైనా ఒక కంటైనర్ ని తీసుకొని ఆ కంటైనర్ ని డైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఇమేజ్ తీసుకున్నాను. ఇమేజ్ తీసుకొని నాకు కావాల్సిన ఇమేజ్ ని డైరెక్ట్ గా క్లిక్ చేసి ఇక్కడ ఈ సర్కిల్ లో, ఓకే, ఈ కంటైనర్ లో క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా అది ఫిట్ అయిపోద్ది. ఇట్స్ ఫిట్ ఇన్ టు ద సెంటర్. ఓకే, బట్ మళ్ళీ స్ట్రోక్ కోసం నేను ఇంకో కంటైనర్ ని తీసుకోకుండా ఐఎమ్ డైరెక్ట్లీ సెలెక్టింగ్ ద ఇమేజ్ అనే దాన్ని సెలెక్ట్ చేసి అండ్ ఐఎమ్ జస్ట్ ఫిల్లింగ్ ద స్ట్రోక్ టు ద ఇమేజ్ డైరెక్ట్లీ. సో ఇక్కడ నేను కంటైనర్ కి ఇవ్వట్లా, ఇక్కడ కంటైనర్ కి సెలెక్ట్ చేశానా? నో, జస్ట్ ఐఎమ్ గివింగ్ డైరెక్ట్లీ ద స్ట్రోక్ టు ద ఇమేజ్. ఇక్కడ ఉంది ఇమేజ్. సో సెలెక్ట్ ఇట్ అండ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఫైల్. సో చేంజ్ ద కలర్ వైట్. So now how it looks? Grand గా ఉంది సార్. యా, సో ఈ విధంగా మనం డిజైన్ చేసుకున్నాం. అంటే షేప్స్ తీసుకున్నాం, ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకున్నాం, అదే విధంగా మనం ఏం వర్క్ చేసాం, మాస్క్ చేసాం. సో మాస్కింగ్ కాన్సెప్ట్ కూడా అయినట్టే కదా? Yes, sir. సో మాస్కింగ్ కాన్సెప్ట్ కూడా వచ్చింది. గుడ్ సార్, అంతా బాగానే ఉంది. ఐ వుడ్ లైక్ టు టేక్ సమ్ టెక్స్ట్ తీసుకోవాలంటే ఏం చెప్తున్నాను ఇక్కడ నేను? అప్లైయింగ్ ఇమేజెస్ అంటే ఇక్కడ ఇమేజెస్ అయిపోయింది. సారీ, మాస్క్ కంటైనర్ అనొచ్చు, ఆబ్జెక్ట్స్ అనొచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఓకే, మాస్క్ ఇన్ టు ద కంటైనర్. గుడ్. సో ఫైన్, అంటే ఇమేజెస్ ని ఇంపోర్ట్ చేసుకోవడం తెలిసింది, అదే ఇమేజెస్ ని మళ్ళీ కంటైనర్స్ లో మాస్క్ చేయడం కూడా తెలిసింది. గుడ్. నౌ టేక్ ద టెక్స్ట్ అండ్ ఫార్మాటింగ్స్. యాడ్ టెక్స్ట్, టైపోగ్రఫీ.
సో టేక్ ఎ టెక్స్ట్ టూల్. ఆల్రెడీ నేను చెప్పాను నేను. సో కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ టైపోగ్రఫీతో ఒక డమ్మీ కంటెంట్ ని ఇలా క్రియేట్ చేస్తున్నాను. డమ్మీ కంటెంట్ కావాలి అంటే we have to go to the lorem ipsum. It is a dummy website. We can get the dummy content directly. We can use this content for personally and commercially also. Both categories lo తీసుకోవచ్చు. There is no license issues. So right click, copy చేసాను content copy చేసి, and again I'm just taking click it and select the text area, take the text area and drag it. Control V, paste. So select చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా టెక్స్ట్ టైపోగ్రఫీ కాన్సెప్ట్స్ వెళ్ళాను. టైపోగ్రఫీలో కూడా ఇక్కడ నేను 12 ఒక సైజ్ ఇస్తున్నాను, 12 to 14, అండ్ ఐ వుడ్ లైక్ టు గివింగ్ ద లైన్ హైట్ ఇట్స్ 35. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ సో టెక్స్ట్ ని సెలెక్ట్ చేశాను. అండ్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ని తీసుకొని జస్ట్ టెక్స్ట్ ని కాపీ చేశాను. కాపీ చేసి మనకు కావాల్సిన ఫిగ్మాలో టెక్స్ట్ ని పేస్ట్ చేశాను. అండ్ నేను తీసుకున్న కంటెంట్ చాలా హెవీగా ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ గివెన్ ద సైజ్ ఆఫ్ 12. అండ్ బేసిక్ గా డిఫాల్ట్ గా మనకి ఎంటర్ అనే ఒక ఫాంట్ ఉండిద్ది. అండ్ లైన్ హైట్ వచ్చేసరికి నేను 25 ఇస్తున్నాను. జస్ట్ గివ్ మీ 20. నౌ ఇట్స్ లుక్ గుడ్. సో టెక్స్ట్ ఉంది కదా, స్పేస్ ఉంది కదా, మనం ఇచ్చేద్దాం టెక్స్ట్ సైజ్ ఒక 15-20 ఇచ్చేద్దాం. అంటే చూడడానికి చాలా ఆడ్ గా ఉండిద్ది. సో సెలెక్ట్ చేసుకొని ఐ వుడ్ లైక్ టు గివ్ 10 or 12. The 12 for the body content, and the line height should be just 20-22 based on the content. Okay. So center alignment ఉంది, రైట్ ఉంది, కానీ ఇక్కడ టెక్స్ట్ అనేది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ అలైన్ ఉంది, రైట్ అలైన్ ఉంది. ఓకే, కానీ ఒక ప్రాపర్ గా ఉంది. దీన్నే జస్టిఫికేషన్ అంటారు. కానీ ఇక్కడ జస్టిఫికేషన్ ఎఫెక్ట్ అనేది కొద్దిగా మనకి ఇంకా యాక్సెసిబిలిటీ రాలేదు. సో సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఓన్లీ సెంటర్ ఎలిమెంట్, రైట్ ఎలిమెంట్ అండ్ లెఫ్ట్ ఎలిమెంట్ వరకే మనం ఇవ్వగలుగుతాం. సెలెక్ట్ చేసుకొని జస్ట్ వాళ్ళు లైన్స్ మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇట్లా. అండ్ జస్ట్ గివ్ మీ ద 18 the size. So it looks good. Text is very good. Okay, then the next level is you can write the name. Select cheskoni and take a text tool and click it here directly. We can use John Mark. Just take a Johnson Mark of the text for this name. So select this one. This is a title. అది టైటిల్ కాబట్టి నేను ఒక 20 ఇస్తున్నాను. అండ్ అదే విధంగా I can give the black. సెలెక్ట్ చేసుకొని బోల్డ్ దగ్గర సెమీ బోల్డ్ ఇస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ద టెక్స్ట్ ఇలా మనం డ్రాగ్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్ చూడండి, టెక్స్ట్ ఇంక్రీజ్ అవుతుందా? లేదు. అంటే టెక్స్ట్ అనేది మనకి స్కేలింగ్ అవ్వట్లా, చూసారు కదా సార్. టెక్స్ట్ నేను ఇంక్రీజ్ చేయాలంటే ఎలా సార్? సపోజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి స్కేలింగ్ ప్రాపర్టీస్ యాక్టివేట్ అవ్వాలంటే కే, షార్ట్ కట్ ఏంటి? కే రాసుకోండి. యా, కే అనగానే ఆటోమేటిక్ ఇక్కడ ఏమైతే స్కేల్ ఆప్షన్స్ యాక్టివేట్ అవుతాయి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మూవ్ చేయండి. ఇప్పుడు స్కేలింగ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా స్కేలింగ్ ఇన్కేస్ 2x కావాలంటే మనకి 2x, 3x కావాలంటే 3x, లేదా 0.25 మ్యాక్స్ అంటే మ్యాక్స్. ఇక్కడ 1 to మ్యాక్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉండిద్ది.
ఈ ప్రీ డిఫైన్డ్ డిజైన్ సైజెస్ ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సైజ్ అనేది తగ్గిస్తాం. అండ్ కలర్ కాంబినేషన్ కి వచ్చేసరికి టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిజైన్ లో స్కేల్ ని క్లోజ్ చేయండి. టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క కలర్ ని మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ ఐ పికర్ ని తీసుకొని మనకు కావాల్సిన కలర్స్ ని ఈ విధంగా డిఫైన్ చేద్దాం. ఇలా ఐ పికర్ ద్వారా మనకి అంటే జస్ట్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ పాయింట్ చెప్తున్నా అండి, ఎందుకంటే మీకు ఎక్కడ ఉంటాయో తెలియదు కాబట్టి జస్ట్ ఐ పికర్ తీసుకొని మనకి ఎలా కావాలంటే అలా మనం పింక్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ ని ఈ విధంగా ఐ పికర్ తో మనం ఎక్కడైనా సరే ఏ కలర్ అయినా సరే మనం పింక్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఈ ఐ డ్రాపర్ ఇక్కడ ఇచ్చింది. క్లిక్ చేస్తాం. మీరు ఇక్కడ ఏది క్లిక్ చేసినా కూడా నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ కలర్స్ ఆటోమేటిక్ గా యాడ్ అవుతున్నాయి. ఓకే, సో టెక్స్ట్ తెలిసిపోయింది అంటే జస్ట్ వి నో ద కాన్సెప్ట్ ఆఫ్ యాడింగ్ టెక్స్ట్ అండ్ దట్ ఫాంట్ ఫ్యామిలీస్ అన్నమాట. అంటే టెక్స్ట్ అండ్ ఫార్మాటింగ్ అనే కాన్సెప్ట్స్ కూడా టెక్స్ట్ ఫార్మాటింగ్ అండ్ ఫార్మాటింగ్ యాడ్ చేశాను. మనకి నిన్నటి వరకు ఏం తెలుసు, ఒక టెక్స్ట్ ని టైప్ చేయడమే తెలుసు. కానీ ఈ రోజు ఏం చేస్తున్నాం, ఆ టెక్స్ట్ ని ఒక కంప్లీట్ యాప్ లో పెడితే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఫాంట్ అండ్ ఫాంట్ స్టైల్స్ అండ్ ఫాంట్ ఫ్యామిలీని క్రియేట్ చేశాను. లైన్ టు లైన్ స్పేసింగ్ కావాలంటే లైన్ టు లైన్ స్పేసింగ్స్ ని కూడా క్రియేట్ చేశాను. అండ్ ఫైనల్లీ మనకి ఇక్కడ ఇమేజెస్ ని తీసుకున్నాను. ఈ పర్టికులర్ ఈ పార్ట్ మొత్తాన్ని మనం లేఅవుట్ అనొచ్చు, అలాగే ఫ్రేమ్ అనొచ్చు అండ్ ఆటో లేఅవుట్స్ అనొచ్చు, వాట్ ఎవర్ మేబీ ద కాన్సెప్ట్ ఈస్ దిస్. ఓకే, సో టెక్స్ట్ అండ్ ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అండి. నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం, రఫ్ గా నేను బయట డ్రా చేశాను. సో మూవ్ టూల్ తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను. ఈ లేయర్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. నేను డూప్లికేట్ చేశాను, ఇక్కడ ఉంది. సో మళ్ళీ డూప్లికేట్ చేశాను, ఇలా తీసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్, కంట్రోల్ రైట్ బ్రాకెట్. అంటే ఏమవుతుంది, లేయర్ ని మనం కిందకి తీసుకొని వెళ్ళాలంటే ఇలా తీసుకొని వెళ్తున్నాం. ఓకే, ఒక లేయర్ ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా కిందకి మనం ప్లేస్ చేస్తున్నాం. అర్థమవుతుంది కదా. సో అదే విధంగా పైకి తీసుకొని రావచ్చు, కిందకి తీసుకొని వెళ్ళచ్చు. కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్, కంట్రోల్ రైట్ బ్రాకెట్ రాసుకోండి. సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ ఫార్వర్డ్. Got it. So then come to here, select this one and text formatting choosing. And again, I'm taking one shape here, just taking a rectangle shape and just drawing here directly. Okay. And giving the size of 50 to 60 అనేది నేను height ఇస్తున్నాను. And 375 is the common size. Select it and take the eyedropper color. Already color ఇక్కడ ఆల్రెడీ మనం క్లిక్ చేసాం కాబట్టి ఇక్కడ లోడ్ అయింది. So I'm just giving here and click it and giving the color. సో టెక్స్ట్ టూల్ తీసుకున్నాను, క్లిక్ చేసి www.images.com, just giving a name of some name and give the size 12 or 14 and we have a select చేసుకొని. సో ఈ విధంగా నాకు కావాల్సిన ఇమేజెస్ ని ఇలా నేను ప్లేస్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా సరే సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా ఉంది, కానీ ఒక ఇమేజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని వి హ్యావ్ ఎన్ అలైన్మెంట్ హియర్, సెంటర్ అండ్ సెంటర్ అలైన్మెంట్ ని ఇస్తున్నాను. ఓకే, సో ఈ అలైన్మెంట్స్ ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. ఓకే, ఈ క్రియేట్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనం అలైన్మెంట్స్ ని వర్క్ చేస్తున్నాం. సెలెక్ట్ ఇట్ నౌ. మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్స్ ని ముందుకి వెనక్కి తీసుకోవడం. అంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒక కంటైనర్. ఈ కంటైనర్ ని వెనక్కి పంపించాలంటే సెలెక్ట్ చేసుకొని ఐ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ టు ద డౌన్ లైక్ దిస్, లేదా అప్,
లేదా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ రైట్ బ్రాకెట్, కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్. సో ఈ విధంగా ఓకే. సో మనం మూవ్ చేసుకోవచ్చు. ఇలా మనకి చాలా ఫ్లెక్సిబిలిటీగా మనకి డిజైన్ అనేది క్రియేట్. 1 సెకండ్. సో షేప్స్ తీసుకున్నాను, అదే విధంగా మనకి ఇమేజెస్ అండ్ మాస్ కంటైనర్ తీసుకున్నాను. ఓకే. అండ్ మనం ఇంకేం క్రియేట్ చేసాం ఇక్కడ మీరు కరెక్ట్ గమనిస్తే, కలర్స్ మనం యూజ్ చేసింది ఏంటి ఇక్కడ, కలర్స్. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం కలర్స్ ని యూజ్ చేసుకుంటూ వచ్చాము. I think we can give this one or whatever maybe. Just adding colors. మనం కలర్స్ ని యాడ్ చేసుకున్నాం, ఫ్రేమ్ ని క్రియేట్ చేసాం, మేకింగ్ ఏ ఫ్రేమ్. అలాగే షేప్స్ అండ్ ప్రాపర్టీస్ మనం ఇక్కడ ఆల్రెడీ షేప్స్ తీసుకున్నాము, వాటి యొక్క ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ జాగ్రత్తగా వర్క్ చేసాము. అండ్ ఫైనల్లీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైనల్ లేఅవుట్ ని క్లిక్ చేసి అండ్ ఐ కెన్ గో విత్ ఏ ప్రెజెంటేషన్ వ్యూ, జస్ట్ ప్రెజెంట్ వ్యూ, క్లిక్ ఇట్. సో ఈ విధంగా నాకు ఒక వ్యూ అనేది క్రియేట్ అయింది. వచ్చిందా రాలేదు? సో ఈ విధంగా నేను ఒక వ్యూని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక వ్యూ అనేది క్రియేట్ అయింది. ఐఎమ్ జస్ట్ గివ్ ద ఫిట్ విడ్త్ అండ్ హైట్. ఇలా విడ్త్ అండ్ హైట్ లో నేను ఒక ఫిట్ విడ్త్ అండ్ హైట్ సెలెక్ట్ చేశాను. సెకండ్ స్క్రీన్ గ్రేడియంట్ ఉంది, థర్డ్ స్క్రీన్ ఇమేజ్ ఉంది. ఓకే. సో ఈ ఇమేజ్ మీద కూడా మనం కావాలంటే ఇంకా డిఫరెంట్ గా చేయొచ్చు ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని ఇది జస్ట్ మీకు తెలియడానికే గ్రేడియంట్ ఇచ్చాను, ఇది అవసరం లేదంటే సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. దీని మీద కూడా నేనేం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అనే ఒక ఆప్షన్ చెప్పాను, దీంట్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్. సో లేయర్ బ్లర్ తీసుకోండి, లేయర్ బ్లర్ తీసుకొని ఒక 10 ఇచ్చాను. 10 ఇచ్చిన వెంటనే మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక బాక్స్ తీసుకొని జస్ట్ డ్రా చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ వీ హ్యావ్ ద కలర్, ఈ కలర్ తీసుకున్నాను. క్లిక్ ఇట్ అండ్ మేక్ ఇట్ ఒపాసిటీ 50% ఆఫ్ ఒపాసిటీ. సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ 80% ఆఫ్ ఒపాసిటీ, 90% ఆర్ 30%. అండ్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ద లేయర్ బ్లర్ విల్ బి సమ్ 5. ఎస్. సో సెలెక్టెడ్ ఇలా తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి నాకు కావాల్సిన టెక్స్ట్ ని తీసుకున్నాను. ఐ కెన్ కాపీ దిస్ టెక్స్ట్, Ctrl+C, అండ్ ఐ కెన్ సెలెక్ట్ దిస్ ఆర్ట్ బోర్డ్, Ctrl+V. దిస్ ఈస్ ఓన్లీ జస్ట్ ఎ స్మాల్ like some tiger frame, tiger design, something. Select it and I just taken it text, it's wild tiger. I given it text here. ఆ టెక్స్ట్ తీసుకొని నాకు కావాల్సిన కలర్ ని ప్లేస్ చేస్తున్నాను అండ్ సెలెక్ట్ చేశాను, Ctrl+V పేస్ట్ చేశాను. సార్ ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది సార్, మీరు ఇమేజ్ తీసుకున్నారు కానీ టెక్స్ట్ తీసుకుంటే బ్లర్ వస్తుంది, ఎందుకు వస్తుంది బ్లర్? నేను ఆల్రెడీ మీరు తీసుకున్న ఆర్ట్ బోర్డ్ ని లేయర్ బ్లర్ చేశాను. ఓకే, లేయర్ బ్లర్ చేయడం వల్ల మనకు ఆ విధంగా వస్తుంది. సో లేయర్ బ్లర్ తీసేయండి. ఇప్పుడు ఎలా ఉంది? సో బ్లర్ అనేది చేయొచ్చు ఎప్పుడు, అది ఇమేజ్ ఇంపోర్టింగ్ ఉన్నప్పుడు. సపోజ్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, కంప్లీట్ గా మనకి లేయర్ బ్లర్ అవుతుంది. కానీ అదే డిజైన్ మీరు ఎలా తీసుకుంటున్నారు, సెలెక్ట్ చేసుకొని ఆర్ట్ బోర్డ్ ని డిలీట్ చేయండి. సో క్లిక్ చేయండి, ఆర్ట్ బోర్డ్ లో లేయర్ బ్లర్ ని తీసేయండి. సో డబుల్ క్లిక్ చేసి ఇక్కడున్న దీంట్లో ఒక సాలిడ్ కలర్ వైట్ ని ఇచ్చేసేయండి, టెక్స్ట్ ని తీసేసి. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ ఇంపోర్ట్ చేస్తున్నా ఇమేజ్ ని. వచ్చిందా? ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సో Ctrl+Shift+K ప్లేస్ ద ఇమేజ్, తెలుసు కదా, అండ్ ఐ కెన్ క్లిక్ హియర్. మరి ఒక ఇమేజ్ ని ఇంపోర్ట్ చేసినప్పుడు డబుల్ క్లిక్ చేసుకుంటే వీ కెన్ టేక్ ఇట్ ద ఫిల్ ఆప్షన్స్. మనం డబుల్ క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఏమొస్తాయి, క్రాప్ ఆప్షన్ వచ్చింది, క్రాప్ ని తీసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత క్లోజ్ చేశాను అండ్ జస్ట్ డబుల్ క్లిక్ అండ్ ద ఇమేజ్ విల్ బి మూవ్. సో ఇలా లోపల ఉన్న ఇమేజ్ ని నేనేం చేస్తున్నాను, జస్ట్ మూవ్ చేస్తున్నాను. ఇక్కడున్న ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని నౌ ఐ కెన్ గివ్ ద లేయర్ ఎఫెక్ట్స్, క్లిక్ ఇట్ అండ్ గో టు ద లేయర్ బ్లర్. లేయర్ బ్లర్ గా తీసుకొని సెలెక్ట్ చేసుకున్నాను. నౌ ఐ కెన్ గివ్ ఇట్స్ 10 తీసుకున్నాను. ఓకే, కానీ మన దగ్గర టెక్స్ట్ ఉంది కదా, ఇప్పుడు చూసారా?
Mm. I can give the text size. Text size ఎంత ఇస్తున్నాను? ఒక 50 ఇస్తున్నాను. So that is the difference between both. Mm. సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అంటే ఆర్ట్ బోర్డ్ మీద మనం బ్లర్ తీసుకోకూడదు. ఆర్ట్ బోర్డ్ తర్వాత మనం ఏ ఆబ్జెక్ట్స్ తీసుకున్నా కూడా ఆ ఆబ్జెక్ట్స్ ని బ్లర్ చేసుకోవడం, దాని మీద టెక్స్ట్ ని ప్లేస్ చేయడం ఇలా చేయాలి. ఒక్కొక్క సినారోస్ లో మీరు ఆర్ట్ బోర్డ్స్ ని బ్లర్ చేసేస్తారు. సో దానివల్ల టెక్స్ట్ అండ్ డిజైన్ మొత్తం బ్లర్ అవడం అనేది జరిగింది. ఓకే, Blur అవుతుంది. సో ఈ విధంగా మనం చూస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చూడండి. ఓకే, Okay, sir. ఒక కాన్సెప్ట్ అనేది ఈ విధంగా మీరు క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, Try చేస్తాను సార్. యా, ఇలా ప్రతిదీ టెక్స్ట్ వైజ్ గా నీట్ గా ప్లేస్ చేసుకోవడం, మాస్కింగ్ ఇమేజెస్ పెట్టుకోవడం, ఇమేజ్ విత్ మాస్క్ చేయడం, అలాగే టెక్స్ట్ తీసుకోవడం, టెక్స్ట్ విత్ ఒక డమ్మీ కంటెంట్ ని క్రియేట్ చేయడం, అండ్ ఫైనల్లీ ఒక ఫుటర్ పార్ట్ ని తీసుకోవడం. ఓకే, సో ఇలా తీసుకోండి. ఇలా ఆర్ట్ బోర్డ్ లో ఒక లేయర్ బ్లర్స్ ఎలా ఉంటాయనేది చూడండి. అదే విధంగా ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజెస్ ని ఎలా తీసుకుంటున్నాం, ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనేది చూడండి. Okay, అండ్ sir. ఫైనల్ గా చూసుకోవాలంటే ఎలా, జస్ట్ క్లిక్ ఇట్ అండ్ గో టు ద ప్రెజెంటేషన్ వ్యూ. ఇక్కడ And go to the presentation. లేదా ప్రివ్యూ అయినా తీసుకోవచ్చు. ప్రివ్యూ అంటే మనకి ఇక్కడే ఓపెన్ అయింది. ప్రతిసారి ప్రెజెంటేషన్ కి వెళ్లకుండా ఇక్కడికి వచ్చి Okay. ప్రివ్యూ Review. అంతే, ప్రివ్యూలో Okay. చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, Cool. మరి ఈ విధంగా Okay, sir. చూస్తారండి. Yes, sir. I'll try it. యా, ఇలా చూడండి. జస్ట్ థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ వంశీ దండే ఫ్రమ్ JVS IT. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.